It's a long day, guys. ఉండు సిందమ్మ ఎలాగోలాగో ఒకే పిక్కి తప్పిపోతాను నేను. పచ్చిమిర్చి తిన్నా గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో పింకీ వచ్చింది ఇప్పుడే. ఇంట్రొడక్షన్ చెప్తామా అనుకుంటే, ఏంటి ఇంత పద్ధతిగా వచ్చావు? వాళ్ళ నా అన్ఎంప్లాయ్మెంట్ డేలో లాస్ట్ డే గైస్, రేపు ఆన్ బోర్డ్. ఇక్కడ వాయిస్ సరిగ్గా క్లారిటీ లేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో మెయిన్లీ ఈ వీడియో వచ్చేసి నా లాస్ట్ డే ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పొచ్చు. అంటే నేను ఆన్ బోర్డింగ్కి కొన్ని రోజుల ముందే అయితే హైదరాబాద్ వచ్చాను, జస్ట్ టు సెటిల్ డౌన్. పింకీకి అయితే పని ఉందన్నమాట, షాపింగ్ పని అదంతా. వాళ్ళ అక్క మ్యారేజ్ ఉంది నెక్స్ట్ మంత్. సో పింకీతో పాటు నేను కూడా తిరుగుతున్నా అనమాట, ఖాళీగా ఉండి ఏం చేయాలి అని. అందుకే ఒక వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను ఈ రోజంతా ఏం చేసామని. దీని ముందు రోజు కూడా మేము కొన్ని షాపింగ్ ప్లేసెస్కి అయితే వెళ్ళాము, శారీస్ అవి చూడడానికి. సిరిమల్లెకి అయితే వెళ్ళాము, అక్కడైతే కొన్ని శారీస్ సెలెక్ట్ చేసి పెట్టుకొని ఉన్నాము. సో ఇవాళ వెళ్ళి వాటిని కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అదే చెప్తున్నాము ఇక్కడ. సిరిమల్లలో కలెక్షన్ అయితే చాలా బాగుంది, అది ఇది అని మాట్లాడుకుంటున్నాము. బాగుంది. సిరిమల్లలో మల్లెపూలు ఉన్నాయి, మల్లెపూలు పెట్టుకొని రావాల్సింది. సిరిమల్లలో తీసుకొని వచ్చేసాము. ఇప్పుడు చార్మినార్కి ఒక గంట చూపిస్తుంది. ఇంకా నుంచి చార్మినార్ లో టీ తాగుతావా అని అడుగుతుంది గైస్. ఇక్కడ ఒక్కకి చచ్చిపోతుంటే ఫేమస్ కాబట్టి టీ అండ్ మస్కాబన్ ఫేమస్ కాబట్టి తాగుతావా అని అడిగాను. షాపింగ్ అయిపోయి సాయంత్రం అయితే అనుకుంటా కదా. అయిపోద్దా సాయంత్రం? అయితే ముందు అయిపోద్దా? 4 అవుతుంది. అప్పుడు తాగు. ఒక్కదానిలో అయిపోయి ట్యాన్ అయిపోయానేమి హైదరాబాద్కి. నేను మెరిసిపోతున్నాను. ఇవాళ ఇంత అందంగా ఉన్నా, ఏమైనా తినచ్చు. ఇవాళ ఇంకా స్పెషల్ గా పెద్ద బొట్టు పెట్టి రెడీష్ ఉంటారు. వచ్చేసామా? టాటా బస్సా, చట్టా బస్సా, చట్టా. ఇదే ఎండగా ఉంది గాయ్స్. నాకు ఇది నచ్చింది. నాకు తెలుగు వస్తుందా? అన్నం 2 hours later. 2 గంటలు చేశారు గాయ్స్ కార్డ్ సెలెక్షన్. ఇప్పుడు తినడానికి షాదాబ్కి వెళ్తున్నాము. ఎండ కొట్టింగ్, ఫేస్ మండింగ్, ట్యాన్ కమింగ్. అసలే నేను చాలా సెన్సిటివ్. ఇది దేనికి ఫేమస్? మటన్. మరి మటన్ బిర్యానీ చెప్పొచ్చు కదా. నేను మటన్ తింటా. నువ్వు తింటావా మటన్? సరే. ఇది ఫేమస్ అంట గైస్, నా తెలియదు, తెలుసుకుంటున్నాను.
నీకేం తినాలనిపిస్తుంది? కబాబ్ మళ్ళీ మళ్ళీ దాంట్లో వచ్చింది వైట్ కలర్. నువ్వు చెప్పవే నువ్వు వచ్చావు కదా. నేను రాలేదా? మామూలు చెప్పేస్తా. ఇప్పుడు అన్న అని పిలవకూడదా, భయ్య అని పిలవాలి. ఎవరు తెలుగు మాట్లాడట్లేదు కైస్, అంతా హిందీనే మాట్లాడుతున్నారు. నై చాయే చాయే కుచ్ భీ. భయ్య తోడ ప్రయాస్త షాదాబ్ స్పెషల్ చికెన్ బిర్యానీ. సూపర్ బాగుంటుంది. గార్లిక్ టేస్ట్ వస్తుంది. ఓకే, అవుట్ ఆఫ్ 10 ఎంత? గుడ్. దూలకి తిన్నాను, పచ్చిమిర్చి తిన్నా గైస్. సైడ్ అంతా మండిపోతుంది. అమ్మ ఏంటమ్మా కానీ పోపుతో తింటుంది. తినండి. నాకు దవడ మండిపోతుంది. మంట తలకెక్కడం అంటారు చూడు, అలా ఎక్కుతుంది. ఇంకా తిన్నాక చార్మినార్ దగ్గరలో ఇంకొక పని ఉంది, అది చూసుకొని వెళ్దాము అనుకున్నాము. చార్మినార్ నేను కూడా చాలా ఇయర్స్ అయిందనమాట, ఎప్పుడో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు వచ్చి చూసాము ఫ్రెండ్స్తో. సో చార్మినార్ కూడా చూసినట్టు ఉండిద్ది అనేసి అలా నడుచుకుంటూ దారిలో ఏమైనా షాపింగ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇంకే అవేంటివే బ్లాక్వి? ఆ బ్లాక్ ఏంటి? ఆ బ్లాక్ ఏంటి? చార్మినార్ దగ్గరలో ఉన్నాం గాయ్స్. ఎక్కడెక్కడికో తిప్పుతున్నాయ్యా సందులు గొంతుల్లో. చూడు ఎలాంటి సందులో.
ఒక షాప్కి వెళ్ళాము, రూపాయి కూడా తగ్గించారు. రూపాయికి ఒక క్లిప్ బిల్లు 299 అయితే మనం 300 ఇచ్చామని రూపాయి తిరిగి ఎక్కిచ్చాడు. ఆ రూపాయికి ఏమన్నా క్లిప్ ఇవ్వచ్చు కదా, 2 రూపాయల క్లిప్ ఉంది, అది కూడా ఇవ్వను అనుకుంటున్నారు. 301 అయినా రూపాయికి ఏమన్నా తీయమంటున్నాడు. మళ్ళీ ఫోన్పే లేదు. ఏదో స్కామ్ అది, ఏదో ఇల్లీగల్. ఇంకా ఫైనల్లీ తిరిగి చార్మినార్ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోయిందనమాట. నేనైతే దూరం నుంచే స్టార్ట్ చేశాను ఇంకా చార్మినార్ని క్యాప్చర్ చేయడం. నేను చార్మినార్ దగ్గర మంచిగా ఫొటోస్ వీడియోస్ అవి ఇవి తీసుకుందాం అనుకున్నాను, కానీ కొంచెం టైర్డ్గా అనిపించింది ఆ టైంకి అక్కడికి వెళ్ళేసరికి. అండ్ ఆ రష్లో అది కూడా నాకు ఇంట్రెస్ట్ పోయిందనమాట తీసుకోవడానికి. సో అందుకే ఓన్లీ చార్మినార్ వరకు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీశాను. పింకీ తప్పిపోతాను నేను. ఓ పింకీ ఆగు, తప్పిపోతా నేను, తప్పిపోతా చిన్నపిల్లనే. గైస్ చార్మినార్ అనమాట. ఇంకా చార్మినార్ దగ్గరికి వచ్చి నిమ్రా కెఫేలో టీ అండ్ మస్కా బన్ అయితే ట్రై చేసాము. ఇదైతే ఫేమస్ అంట, పింకీ చెప్పింది. అంటే నేను హైదరాబాద్ కాబట్టి నాకు తెలియదు, సో అఫెండ్ అవ్వకండి. హానెస్ట్గా నాకైతే ఇక్కడ టీ అండ్ మస్కా బన్ అయితే నచ్చింది బాగా. దీని తర్వాత మళ్ళీ ఇంకో 2 టైమ్స్ వచ్చాము చార్మినారు. వచ్చిన ప్రతిసారి కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి నేనైతే టీ అయితే తాగాను. అండ్ టీతో పాటు నెక్స్ట్ టైం ఉస్మానియా బిస్కెట్స్ కూడా ట్రై చేశాను. ఆ 2 కాంబినేషన్ కూడా నాకు ఇంకా బాగా నచ్చాయి యాక్చువల్లీ. ఇక్కడ నుంచి మాకు మళ్ళీ వేరే ప్లాన్ ఉందన్నమాట. మా అత్త వస్తున్నారు యూఎస్ నుంచి హైదరాబాద్కి, పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి 8:30కి అలాగా. అక్కడే ఒక 6:30 అలా దాటేసింది. ఇట్స్ ఏ లాంగ్ డే గైస్. డే ఇంకా ఎండ్ అవ్వలేదు, ఇంకా చాలా ఉంది డేలో. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇప్పుడు. తిరుగుతానే ఉన్నాం కదా. ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యాం. వచ్చేసిందమ్మా, ఎలాగోలాగో ఒక్కటి 2 ఫ్లైట్లు మారి 3 అది కదా మరి 3 ఫ్లైట్లా మరి అదేంటి బోస్టన్ వచ్చి బోస్టన్ నుంచి బోస్టన్, మళ్ళీ అబుదాబి నుంచి ఒక్కదాని వచ్చేసే అట్టగట్ట. మా అత్తని పికప్ చేసుకున్నాక తనని వెంటనే మా ఊరికి బస్ అయితే ఎక్కిస్తున్నాము. ఎక్కడ స్టాపులు లేవన్నమాట, అప్పటికి లేట్ అయిపోయింది టైము. సో అందుకే ఎల్బీ నగర్ వెళ్ళి అక్కడ బస్ ఎక్కిచ్చేసి వచ్చాము. టైం 10:42. టైం 10:42 అయింది గైస్. రోడ్డు మీద క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మా డెస్టినేషన్, పింకీ వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి 1 అవర్. మళ్ళీ అక్కడి నుంచి నా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఒక 30 to 40 minutes. నేను వెళ్ళేసరికి 12 దాటుద్ది. ఇట్స్ వెరీ లాంగ్ డే యు నో. టైమ్ ఈస్ ఎంత? టైం ఎంత? 11:15 will reach Pinky's destination. 11:45 and I'll start maybe around 12. I don't know when I will reach. Longest day, best day of your life. Best day అని చెప్పను. ట్యాన్ అయిపోయానే నేనైతే, కర్రీ కాంతమ్మలా అయ్యా. చీకట్లో చూసా కనపడట్లేదు. నా పళ్ళు నా షర్ట్ బాగా మెరిసిపోతుంది. నేనే ట్రోల్ చేసుకుంటా, ఎవరు అవసరం లేదు నాకు. ఏదో అనుకుని చెప్పేసుకొచ్చావా? ఏదో చేద్దాం అనుకో. చార్మినార్కి వెళ్తాం కదా, కొత్త డ్రెస్ వేసుకుందామని కొత్త వేసుకోవాలి. మంచిగా ఫోటోలు దిగితే ఆడేమో అప్పలమ్మలా అయిపోయాను ఆడికి వెళ్ళేసరి. ఓకే గైస్, సేఫ్గా రీచ్ అవుతే ఈ బ్లాగ్ వస్తుంది, లేకపోతే అంతే ఉంటా.
Time 12:10. Safely reached. Bye.